ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఈ దినం దేవుని వాగ్దానం చూసుకుందాము. రండి, బైబిల్ తీసుకుని రండి. ఇరిమియా 31వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి మనం కొన్ని మాటలు మేము చూసుకుందామని రండి. ఏమంటున్నాడంటే దేవుడు ఇక్కడ ఇర్మియాతోటి, మరి చాలా కాలము క్రిందట నేను నీకు ప్రత్యక్షమై ఉన్నాను, చాలా కాలము క్రిందట నేను నీతో మాట్లాడాలి అని దేవుడు ఇర్మియాతో చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు మరి నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను ఏమన్నాడు ఇర్మియా గారితో? రెండోది, ఆయన ఏమంటున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు అనమాట. మరి శాశ్వతమైన ప్రేమ ఎవరిలో ఉంటుందండి? మనుషులలో ఉంటుందా? ఉండదు కదా. మరి మన దేవుళ్ళో, మరి అందుకని ఆయన పేరు ప్రేమామయుడు అని ఉంది. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అనమాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేనే మిమ్మల్ని ప్రేమించాను, మీరు నన్ను ప్రేమించకపోయినా కానీ నేను మిమ్మల్ని ప్రేమించి, నేను మీ వద్దకు వచ్చి వాక్యము చెప్పి ఇచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, మరి నిన్ను కనుక నీ కనుక ఇడవక నీ ఎడల నేను నా కృప చూపుచున్నాను, నా కృప నీకు చాలునని ఎంతోమంది భక్తులతో ఆయన వాగ్దానం చేశాడు, నిబంధనలు చేశాడు. ఆయన నిబంధనలు మేరకున మనం నడుచుకోవాలండి. ఆయన ప్రేమలో మనం ఫలించాలి, ఆయన ప్రేమలో మనము ఒదిగి ఉండాలి, ఆయన కృపలో మనము ఒదిగి ఉండాలి. ఆయన ఏమంటున్నాడు ఇర్మియా భక్తుడితో? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరి ఆయన ప్రేమలో మనం ఉన్నామా? మరి ఒకసారి పరిశీలన చేసుకోవచ్చు కదా. ఆయన ప్రేమలో మనం ఎదగాలి కదా, ఫలించాలి కదా. ఆయన పిలుచుకున్నాడంటే మామూలు కాదు కదా. మనతో పనుండి ఆయన మనల్ని పిలుచుకున్నాడు అన్నమాట. మరి ఈ సమయంలో మరి ఆయన ప్రేమని మనం ప్రకటించే వారిగా మనం ఉందామండి. మరి ఈ సమయంలో మరి చిన్న మరి ఈ మాటలు మరి మీరందరూ కూడా చూసి మాటల ప్రకారం నడుచుకొని షేర్ చేసుకోండి, ఒకరికొకరు ప్రేమించుకోండి. ఎంత దినాలలో, ఈ కడవరి దినాలలో మరి ప్రార్థన చేయండి, మరి బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. స్తోత్రం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, ఇట్టి వాక్యాన్ని అనేక మందికి పంచడానికి నీ జ్ఞానము, నీ కృప మాకు దయచేయి. ఇంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని నాయన ఈ సమయంలో ఈ ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.